Good morning, all of you. My name is Amir. Today, I want to talk with aspirants who missed APPSC Group 1. రీసెంట్గా మనకు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. చాలామంది సక్సెస్ అయ్యారు, వెరీ హ్యాపీ. అయితే రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఐడియా ఒకసారి మనం రివ్యూ చేద్దాం. తర్వాత విన్నర్స్ గురించి ప్రతి ఛానల్లో గొప్పగా మాట్లాడతారు, సక్సెస్ అయిపోతారు, అంతా బాగుంది. బట్ వాట్ ఆర్ ది మిస్టేక్స్ మేడ్ బై ద ఆస్పిరెంట్స్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. లేదంటే ఆ ఫెయిల్యూర్స్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటాయి. సో కాబట్టి ఇక్కడ వన్స్ విల్ టాక్ అబౌట్ ఆస్పిరెంట్స్ with aspirants who missed APPSC Group 1. First, number one, what I want to say, talk with aspirants. First, don't lose confidence. నమ్మకం అనేది జీవితం చివరి వరకు ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా జస్ట్ నమ్మకంతోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. మీరు 2018 నోటిఫికేషన్, 23 నోటిఫికేషన్, 25 నోటిఫికేషన్ ఏవైనా సరే ఇట్లా అన్నీ మిస్ అవుతుంటారు. బట్ మళ్ళీ మళ్ళీ కూడా నమ్మకంతోనే మీరు ప్రిపేర్ అయితే మళ్ళీ అచీవ్ చేయడానికి ఒక అవకాశం ఉంది. వదిలేసారా, ఇంతటితోనే మీరు ఫెయిల్ అయిపోయినట్లు మీరు యాక్సెప్ట్ చేసినట్లే. ఓకే, అయితే ఎన్నిసార్లు ప్రిపేర్ అవ్వాలి ఈవెన్ అని క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఎందుకంటే ఈవెన్ మీరు ఇప్పుడు వచ్చిన టాపర్స్ వాళ్ళ ప్రొఫైల్ చూస్తే వాళ్ళు కూడా 18 తర్వాత 20 ఈవెన్ తెలంగాణ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు కంటిన్యూస్ ప్రిపరేషన్ ఇంక్లూడింగ్ సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళకు కూడా సక్సెస్ అనేది అంత ఈజీగా రాలేదు. మినిమం లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారనే విషయం మీకు అర్థమవుతుంది వాళ్ళ ప్రొఫైల్ చూస్తే. సో డోంట్ లాస్ కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా నమ్మకంతోనే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి, రివ్యూ యువర్ మిస్టేక్స్. చాలా గుడ్ పాయింట్ ఇది. మీరు నేను రాస్తూనే ఉన్నాను, ప్రిపేర్ అవుతున్నాను, ప్రతి నోటిఫికేషన్ మెయిన్స్ రాస్తాను, ఇంటర్వ్యూ రావట్లేదు, సర్వీస్ రావట్లేదు అంటారు. బట్ వాట్ ఆర్ ది మిస్టేక్స్ యూ మేడ్ ఇన్ అలా ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అనేది కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటే, ఫస్ట్ వన్, అకార్డింగ్ టు సిలబస్ మీరు థరోగా ఉన్నారా? తర్వాత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాశారా? తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏంటంటే కంటెంట్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉందా, అడిగినది మనం రాసామా? సో ఇవన్నిటికన్నా ముందు మీరు విత్ మాక్ ప్రాక్టీస్ చేసి వెళ్ళారా ఎగ్జామ్కి? సో ఇలాంటివి. తర్వాత జనరల్ ఎస్సే ఒక కీ పేపరు, దాన్ని ఎలా డీల్ చేశారు, ఎంతవరకు, ఇట్లా ప్రతిదీ కూడా మీ మిస్టేక్స్ మీరు రివ్యూ చేసుకుంటే యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ నెక్స్ట్ ఎగ్జామ్. ఓకేనా? సో వన్స్ అగైన్ మనము కీ స్టెప్స్ ఏం చేయాలి టు గెట్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ అనేదానికి ఇక్కడ 1 by 1 కొన్ని పాయింట్స్ రాశాను. ఓకే, వీ విల్ డిస్కస్. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే మనకు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కీ ప్రిన్సిపల్స్ అంటాము. అవి ఏంటంటే, నెంబర్ 1, రీడ్ లెస్ రైట్ మోర్. చాలా చాలా ఇంపార్టెంట్. మనం గ్రూప్ 1 సివిల్స్ అంటేనే కొన్ని వందల పుస్తకాలు కొనేస్తాము, దాంట్లో చదివేది 10-20. తర్వాత అవసరం కూడా లేదు. కరెక్ట్గా మీరు సిస్టమేటిక్గా చదివితే చాలా తక్కువ మెటీరియల్తోనే గ్రూప్ 1 క్రాక్ చేయొచ్చు. రీడ్ లెస్ రైట్ మోర్. తర్వాత తక్కువ చదివి ఎక్కువ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 అవర్స్ చదివితే 10 అవర్స్ మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు రాదు మీకు అది? సో దీన్ని ఎవరు చేయరు. చదువుతూనే ఉంటారు, కానీ రాయమంటే ఎవరు రాయరు. ఎందుకంటే రీడింగ్ ఏదో అలా చేసేస్తారు, కానీ రైటింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు రైట్. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. సో మన నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు తక్కువ చదవండి, ఎక్కువ రాయండి. సో ఇది ఒక గ్రేట్. మీరు ఇది ఫాలో అయితే డెఫినెట్గా మీకు సర్వీస్ వస్తుంది. ప్లస్ రీడ్ లెస్ అంటే మీకు పర్ఫెక్ట్గా స్టాండర్డ్ ప్రతి పేపర్కి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక పేపర్కి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 150 మార్కుల పేపర్కి 10
15 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. 15కి అట్లీస్ట్ మీకు ఒక 90-100 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ రెడీమేడ్ ఆన్సర్స్ మీ దగ్గర ఉండి దాన్నే మళ్ళీ మళ్ళీ చదవండి, మళ్ళీ మళ్ళీ రాయండి, వస్తుంది అప్పుడు. అంతే తప్ప అన్నెసెసరీ మెటీరియల్స్ 2-3 కంపెనీలు ఏఐ తర్వాత ఏవేవో మీరు నోట్స్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దట్స్ నాట్ కరెక్ట్. రీడ్ లెస్, రైట్ మోర్, ఒకటి ఫాలో అవ్వండి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ ద కంటెంట్ ఇన్ డిఫరెంట్ వే. ఇది సెకండ్ స్టెప్ మీరు ఫెయిల్ అయ్యేది, చాలామంది నెగ్లెక్ట్ చేసేది. ప్రజెంట్ ద కంటెంట్ డిఫరెంట్ వే అంటే మన పక్కవాడి కన్నా మన ఆన్సర్ స్క్రిప్ట్ చాలా చాలా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా అనిపించాలి. ఎందుకంటే పేపర్ ఎవాల్యుయేటర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు రొటీన్ ఆన్సర్స్ ఉన్నాయనుకో, మార్క్స్ కూడా రొటీన్గానే ఉంటాయి తప్ప మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఏమీ రావు. సో అక్కడ ఆటోమేటిక్గా అందరితో పాటు మనం ఎలిమినేట్ అయిపోతాం. సో దట్స్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రజెంట్ ద కంటెంట్ ఇన్ డిఫరెంట్ వే. క్వశ్చన్కి ఆన్సర్ మన పక్కవాడి కన్నా ఎలా రాయాలి అది ఆలోచించండి. దానికి ఏం చేస్తారు మీరు? యాడింగ్ ఫ్లో చార్ట్స్, మ్యాప్స్, డయాగ్రామ్స్, టేబుల్స్, తర్వాత ఇలాంటివి ఏవో యాడ్ చేయండి. అప్పుడు మనకు మన పక్కవాడికి మనకు ఆ కంటెంట్ ఆన్సర్ స్క్రిప్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా చేస్తే డెఫినెట్గా మీకు ఒక అర మార్కు, 1 మార్కు పర్ ఈచ్ క్వశ్చన్ మీద వచ్చిన పేపర్ మీద 15 మార్క్స్, 5 పేపర్స్ మీద 70-90 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. దట్ మేక్స్ డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్ అండ్ లూజర్ అనమాట. ఓకేనా? సో ఇది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్, ఫాలో న్యూస్ పేపర్ రెగ్యులర్లీ ఫర్ ఫ్రెష్ కంటెంట్. మీరు రాసే ఆన్సర్లో ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్ ఆనర్స్ అయినా, ఎకానమీ అయినా, ఎస్ఎంట్ అయినా, ఎక్సెప్ట్ హిస్టరీది మీరు ఫ్రెష్ కంటెంట్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ కోట్ అనమాట. సో ఇది డెఫినెట్గా మీకు యాడెడ్ అడ్వాంటేజ్. తర్వాత మార్క్స్ విల్ బి యాడెడ్. సో ఫాలో న్యూస్ పేపర్ రెగ్యులర్లీ ఫర్ ఫ్రెష్ కంటెంట్ టిల్ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్. తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే హిందూ ఇంకా మ్యాగజైన్స్ ఉంటాయి. తెలుగు మీడియం అయితే ఈనాడు తర్వాత యోజన కొంతవరకు హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ వన్, యువర్ ఆన్సర్స్ బీ ఎవాల్యుయేటెడ్ బై అదర్స్. నేను చెప్పాను ఆల్రెడీ, చదివారు, ఆన్సర్ రాస్తారు, అది కరెక్టే కాదు మీకు ఎలా తెలుస్తుంది? యూ ఫీల్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ ఈజ్ రైట్, బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ ఖచ్చితంగా దాన్ని వేరే వాళ్ళ చేత, మేబీ యువర్ మెంటర్, యువర్ ఫ్రెండ్, యువర్ గైడ్, ఎవరైనా వాళ్ళ చేత మీరు ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. దెన్ యూ విల్ ఫైండ్ యువర్ మిస్టేక్స్. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఎప్పుడు కూడా మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్ మీ పక్క వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. మీ తప్పులు మీరు ఫైండ్ అవుట్ చేయలేరు, చేసినా కొంతవరకే. కానీ మన పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్, రూమ్మేట్స్, మెంటర్ ఎవరైనా మీకు పర్ఫెక్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. సో తర్వాత మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. నెక్స్ట్, రైట్ ఆన్సర్స్ ఫర్ 3 క్వశ్చన్స్ పర్ డే. సో మనకు ఇక దీని గురించి ఏంటంటే గవర్నమెంట్ ఈ సంవత్సరంలో మేబీ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తాము. గ్రూప్ 1 పోస్టులు ఒక 150-160 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఎలా రెడీగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, లీవ్ ఇట్. ఈ రోజు నుంచి 3 క్వశ్చన్స్ పర్ డే రాయండి మీరు. అట్లా మీరు ఒక సబ్జెక్ట్, ఒక పేపర్కి 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 పేపర్లు 400 మ్యాక్సిమమ్. ఇంకా తగ్గితే సెలెక్టివ్గా పోతే 300 వస్తాయి. సో తర్వాత ఒక జనరల్ ఎస్సెస్ ఒక 20-25 మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. సో ఇదంతా కూడా మీరు జస్ట్ 4 to 5 monthsలో కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో దీన్ని ఎలా చేయాలంటే కంప్లీట్ యువర్ సిలబస్ ఫర్ మెయిన్స్ బిఫోర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది, కానీ ప్రిలిమ్స్కి ముందే మీ మెయిన్స్ ప్రిపరేషన్ పూర్తయిపోతే జస్ట్ దెన్ రివిజన్ ప్రాక్టీస్ మాత్రమే ఉండాలి. తర్వాత చూద్దాంలే అంటే మీరు చాలా చాలా వెనకబడిపోతారు. సో ఇది వన్ మోర్ పాయింట్. సో కాబట్టి
సో ఇప్పుడు నా ఒపీనియన్ అయితే మెయిన్స్కి చదవండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చిన తర్వాత షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది, టైం ఇస్తాడు, నో ప్రాబ్లం. ఒక 3 months ముందు ప్రిపేర్ అయినా చాలు, నో ప్రాబ్లం. ఓకేనా? సో మెయిన్స్కు హడిల్ తర్వాత మెయిన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇప్పుడు మెయిన్సే ప్రిపేర్ అవ్వండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందే కంప్లీట్ చేసేయండి ఒక రౌండ్. నెక్స్ట్ అలొకేట్ యువర్ టైం 6 hours ఏ డే ఎనఫ్ పర్ మంత్స్. సో ఇదేంటంటే గ్రూప్ వన్ అంటే 10 గంటలు 16 గంటలు చదవాలనే ఒక ఫోబియా ఉంటుంది, లేకంటే మిస్కాలిక్యులేషన్స్ ఏవో చేస్తారు. కానీ జస్ట్ 6 hours జాబ్ చేస్తూ కూడా చక్కగా మార్నింగ్ 3 hours నైట్ 3 hours చేసుకొని చదవచ్చు. ఇంకా అన్ఎంప్లాయిడ్ అనుకో ఇంకా మంచి టైం దొరికింది హ్యాపీగా. సో కాబట్టి ఇట్లా మీరు ఒక 9 months మీరు అలాట్ చేస్తే ఖచ్చితంగా గ్రూప్ వన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫాలో సిలబస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. నెవర్ నెగ్లెక్ట్. సిలబస్ మీ దగ్గర పెట్టుకోండి, సెలెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత వీలైతే మీ ఓన్ నోట్స్ కూడా రాసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇంకొక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఫోకస్ మోర్ ఆన్ జనరల్ ఎస్సే. ఇది లాస్ట్ పాయింట్ చూడండి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. జిఎస్ పేపర్లు అన్నీ చదివేస్తే జనరల్ ఎస్సే రాసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు అనుకుంటారు. కానీ వే ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్ జనరల్ ఎస్సే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ పేపర్స్. ఎందుకంటే ఇది ఐడియాలజీ, అనలిటికల్, తర్వాత చక్కగా మంచి ఎగ్జాంపుల్స్, కొటేషన్స్ ఇవన్నీ యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. సో దానికి రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్ ఎస్సే పేపర్ కూడా వీక్లీ ఒక ఎస్సే, లేదంటే నెలకి 2-3 ఎస్సేలు ఇట్లా రాస్తే మీకు ఒక 20 essays విత్ ఇన్ టైంలోపు అయిపోతాయి. ఓకేనా? సో ఇట్లా జనరల్ ఎస్సే పేపర్ నెగ్లెక్ట్ చేయండి. ఈ చాలామంది ఈ తప్పులు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి మనం ఫెయిల్ అయిపోయాము. సో నెవర్ రిపీట్ సచ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. If you continue, you will face the failures again and again. So these are the some mistakes I found in group 1 aspirants అనమాట, జనరల్గా ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళలో. సో కాబట్టి వాటిని రిపీట్ చేయొద్దు. ట్రై టు రెక్టిఫై అండ్ ఫాలో దీస్ కీ స్టెప్స్. ఓకే, నెక్స్ట్ మేము ఏం చేస్తాం? హూ యామ్ ఐ? సో గతంలోనే మేము 2020-23 నోటిఫికేషన్లో కూడా సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 కోచింగ్ ఇచ్చాము. తర్వాత సెలెక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఫర్ దిస్ నోటిఫికేషన్ ఏం చేస్తామంటే, హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వాళ్ళ కోసం లైవ్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ విల్ బి ప్రొవైడెడ్. ఖచ్చితంగా మేము యాజ్ పర్ సిలబస్. నెక్స్ట్ ప్రతి పేపర్ మీద టాప్ 100 క్వశ్చన్స్, ఎందుకంటే అంతకుమించి అవసరం లేదు. చెత్త ఆల్రెడీ ఎలిమినేట్ చేసి మీకు ఇస్తాం. జస్ట్ ఈ 100 క్వశ్చన్స్ మీరు బైహార్ట్ చేస్తారా, ఇంకోటి ఏం చేస్తారో తెలియదు, మీరు స్క్రిప్ట్ ఆన్సర్లు కనపడాలి. సో టాప్ 100 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇన్ పీడిఎఫ్. చక్కగా వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకొని చదివి మళ్ళీ చదవండి, మళ్ళీ రాయండి. ఓకేనా? నెక్స్ట్ జనరల్ ఎస్ఎస్ కూడా టాప్ 25. ప్రతిసారి మేము టాప్ 20 జనరల్, ఈసారి టాప్ 25 జనరల్ ఎస్ఎస్ విత్ నోట్స్ విల్ బి గివెన్ ఆఫ్టర్ ప్రిలిమ్స్. ఎందుకంటే దీనికి లేటెస్ట్ కంటెంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని బిఫోర్ ప్రిలిమ్స్, కొన్ని ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఇచ్చి ఫైనల్గా 25 జనరల్ ఎస్ఎస్ మీకు పీడిఎఫ్స్ ఇచ్చేస్తాం. చక్కగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని చదవండి, రాయండి. మళ్ళీ చెప్తున్నాను, వాటిని రాయండి. ఇది నెక్స్ట్. ఇంకొకటి తర్వాత యువర్ ఆన్సర్ స్క్రిప్ట్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ ఫీడ్బ్యాక్ విల్ బి గివెన్. ఇది ఖచ్చితంగా మీకు ప్రతిరోజు హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ మీరు రాసిన స్క్రిప్ట్లు మేము ఎవాల్యుయేట్ చేస్తాం, ఫీడ్బ్యాక్ కూడా విల్ బి గివెన్ అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గైడెన్స్ విల్ బి గివెన్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. వాళ్ళకి సపరేట్ మెటీరియల్ ఉంటుంది. లెక్చర్స్ అయితే బైలింగ్వల్ ఉంటుంది, ట్రై టు అండర్స్టాండ్. తర్వాత ఈవెన్ హూ ఆర్ వెరీ సీరియస్ ఫర్ గ్రూప్ 1, ఈవెన్ 1-to-1 అంటే ఒక్కొక్కరికి కూడా సింగిల్ ఒక్కరికి మాత్రం కూడా క్లాస్ చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో మెంటర్షిప్ ఆల్సో అవైలబుల్ ఆన్ 1-to-1 బేసిస్ ఫర్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఓన్లీ. నాన్ సీరియస్ వాళ్ళందరూ వచ్చి
మీ టైం వేస్ట్ చేసుకోకండి, మా టైం కూడా కిల్ చేయకండి. ఓకేనా? సో నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే రిగార్డింగ్ నోట్స్, తర్వాత ఫీ డీటెయిల్స్, తర్వాత స్కెడ్యూల్, ఇదంతా కూడా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, గతంలో మేము జస్టిస్ ఐఏఎస్ అకాడమీ అనే మీ నేమ్ ఉంది, దాన్ని చేంజ్ చేసాము. సో దాన్నే ఇప్పుడు ది సావరిన్ అకాడమీ అని పెట్టాము. వేరే కొంత అదర్ ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి. సో కాంటాక్ట్ నెంబర్ సేమే ఉంది, 7794987339. సో దయచేసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి. ఓకేనా? తర్వాత వన్స్ మీరు ఎవరు ఏంటి అనేది దాన్ని బట్టి మేము ఫుల్ డీటెయిల్, ఏదైనా డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే మేమే కాల్ చేస్తాం. సో సెండ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ శాంపుల్ నోట్స్ అండ్ లెక్చర్స్ టు అబోవ్ నెంబర్. ఇక ఏదన్నా మా క్వాలిటీ ఆఫ్ లెక్చర్స్ నోట్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూడాలంటే జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్. ఇక్కడ డబ్ల్యూహెచ్ వాట్స్ వాట్సాప్. ఓకేనా? Thank you, dear students. So we are happy to announce that we are going to launch a mentorship for group 1 aspirants for 2026. So let us together travel and achieve group 1. Thank you and all the best.